సమస్య Telugu కోసం cartoon ఈ India. ప్రపంచంలోనే అతి గొప్ప నింజా తన పవర్స్ ని సాక్రిఫైస్ చేసి పవర్ స్ట్రామ్ ను బద్దలు కొట్టాడు. దాని ద్వారా పవర్ రేంజర్స్ వచ్చారు. ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న రాక్షసుల దగ్గర నుంచి ఈ పవర్ రేంజర్స్ మాత్రమే కాపాడగలరు. గోల్డెన్ ఎక్స్ ని డిఫీట్ చేయడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. ఆ వార్ లో కొంతమంది తప్పించుకుని పవర్ రేంజర్స్ పై పగ తీర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొనే ప్రపంచాన్ని కాపాడగలిగే సత్తా వీళ్ళలోనే ఉంది. ఇట్స్ మోర్ఫింగ్ టైం. పవర్ రేంజర్స్ సూపర్ నింజా స్టీల్. హ్యాపీ హాలోవీన్. హే గాయ్స్, మనందరం చాలా బాగున్నాం. నాకు క్రిస్టియన్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. నేను క్రిస్టియన్ కాదు, నేను క్యూబా. ఓహ్ క్రిస్టియన్, ఈ రోజు నువ్వు స్నానం చేయడం మర్చిపోయావా? అరే ఏంటి నువ్వు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. కేవ్ మెన్ అయినా కూడా స్నానం చేయడం ముఖ్యం. ట్రిక్ ఆర్ ట్రీట్ కి మనం సిద్ధంగా ఉన్నాం కదా గాయస్. సరే, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? పవర్ రేంజర్స్ ఎలా ఉన్నారు? నేనే వర్సెక్స్. వీళ్ళందరూ నా స్నేహితులు. మేమంతా ఇంటర్గాలక్టిక్ లో బతకబడే నేరస్తులు. మాన్స్టర్స్ అందరూ ఒకే సమయంలో వచ్చేసారు. ఓడిఎస్ ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టున్నాడు. వాళ్ళకి ఒక మంచి గుణపాఠం నేర్పించాలి. గాయ్స్, మనం పవర్ స్టార్స్ వదిలొచ్చేసాం ట్రిగో ట్రైనింగ్ కి వెళ్ళడం వల్ల. మీరు పవర్ స్టార్స్ తీసుకొచ్చినా సరే మాకు లెక్కలేదు. అదేలాగా మేము ఓడిఎస్ చెప్పి ఇక్కడికి రాలేదు. మాకు ఆ టీవీ షో నచ్చదు, తన కూడా అస్సలు నచ్చదు. మేము గాని తనని డిస్ట్రాయ్ చేశామంటే మాకు బోల్డ్ అంత పేరు దక్కుద్ది. మీరు మాతో పోటీ పడాలంటే మీ దగ్గర 7 మాన్స్టర్స్ ఉండాలి. ఇప్పుడు ఎవరు మీతో గొడవ పడతారని చెప్పారు? మేము సింపుల్ గా పూర్తి చేద్దాం అనుకుంటున్నా. స్వామ్ స్విచ్ బాంబ్ ని యాక్టివేట్ చేస్తున్నాను. మీ సోల్స్ ని నేను స్విచ్ చేస్తున్నాను. ఇక నిలబడి అసలైన ఆట. గాయ్స్, నేను టోడస్ మాన్స్టర్ గా మారిపోయాను. ఏంటి నా తలపైన నోరుంది? మనం మాన్స్టర్ బాడీలో ఇరుక్కున్నాం. మీ టీనేజర్ శరీరాల్లో ఇప్పుడు మాన్స్టర్ ఆత్మ ఉంది. Team Spider. ఏంటి నా తలపైన నోరుంది? మనం అందరం మాన్స్టర్ బాడీలో ఇరుక్కున్నాం. మీ టీనేజర్ శరీరాల్లో ఇప్పుడు మాన్స్టర్ ఆత్మ ఉంది. ఇలా మనుషుల శరీరంలో ఉండడం కూడా చాలా సుఖంగా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. నా పని ప్రారంభిస్తాను. ఓ నో, వాడు నన్ను లాక్ చేసేసాడు. నిన్ను మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ లాక్ చేశాడు. అందరూ ఇరుక్కుపోయాం. రోడీ, సారా, ఎవరినైనా పిలవండి. మీరు దిగులు పడకండి, మేము చూసుకుంటాం. గాయ్స్, నేను చూసుకుంటాను. మమ్మీ గార్డ్స్ వచ్చేస్తారు. ఆ తర్వాత మీరు పని చూసుకోండి, సరేనా? నేను వెళ్ళి ఆ పనిని సక్రమంగా ముగించుకొస్తాను. ఏంటి మమ్మీ గాడ్సా? ఏంటి ఏమంటున్నాడు? ఏం జరుగుతుంది? మాతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు అర్థం అవుతుంది. మమ్మీ గార్డ్స్ మా డ్యూటీ చేస్తానికి వచ్చాం. హే గైస్, ఇక్కడ చూసారా? ఎవరు వచ్చారో చూడండి. ఓహో, మీరు ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. అవునాను, మేం కూడా. వాళ్ళని పట్టుకున్నది మేమే పవర్ రేంజర్స్. మంచి చేయడమే మాకు ఇష్టం, అందుకే వీళ్ళని పట్టుకున్నాం. పర్వాలేదు, 6గురిలో 4గురిని పట్టు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ రేంజర్స్. మీరు చేసిన ఈ కుట్రలకి మీరు పెద్ద శిక్ష అనుభవించబోతున్నారు. మీరు కోర్టులో వచ్చి నిలబడాలి, అర్థమైందా? మీరు నింజా గెలాక్టిక్ కోర్టుకి మమ్మల్ని తీసుకువెళ్ళకూడదు, ఎందుకంటే మీకు అసలు విషయమే అర్థం కాదు. అవును, ఇదంతా ట్రిక్, అర్థం చేసుకోండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో జడ్జికి వచ్చి చెప్పండి. ఇప్పుడు మాతో రావాల్సిందే మీరు. ఓ సరిపోయింది. ఆ ఇంటర్ గెలాక్టిక్ కోడ్ ఎక్కడుందో మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం. సరే, మనం వెళ్దాం రా. ఓ ఏంటిది? కోర్ట్ రూమ్ చాలా దారుణంగా ఉంది. పర్లేదు, అందరు కలిసి వచ్చాం. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఇరుక్కున్నారు. నోరు మూసుకోండి. జడ్జెస్, మాకు నచ్చిన మాట ఏంటంటే జస్టిస్. మీరు వచ్చేసారా? మొత్తానికి మిమ్మల్ని పట్టుకున్నారు. మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మేమే క్రిమినల్స్ కాము. ఇప్పుడు ఇంటర్ గెలాక్టిక్ కోర్ట్ మీ కుట్రలంతా జడ్జ్ చేయబోతుంది. త్వరగా ప్రారంభించండి. విచ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కేస్ పవర్ రేంజర్స్ మనకి ఇచ్చిన కేస్. ఇక్కడున్న నేరస్తులందరినీ తప్పకుండా శిక్షించాలి. బంధించుటవా? కానీ మేమేం తప్పు చేయలేదుగా.
ఇది మేము ఎలా నమ్మాలి? ముందు నేను చెప్పేది కాస్త వినండి. మేమే రేంజర్స్, వాళ్ళే మాన్స్టర్స్. వాళ్ళు మా శరీరాన్ని తీసుకున్నారు. ఇది చాలా కొత్తగా ఉంది. లేదు, ఇది నిజం. మాన్స్టర్ కు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుసు. అదేదంటే గోల్డెన్ ఎక్స్ దగ్గర నుంచి నింజన్ను ప్రిజన్ నుంచి కాపాడింది నేను, మా అన్నయ్యే. నెక్సస్ ప్రిజన్ నీకు దొరికిందా? మరి అది అక్కడ నించోండి, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. చూసారా, ఇదేవి వాళ్ళకు తెలీదు. ఇందులో కొత్తగా నిరూపించడానికి ఏముంది? ఈ స్టోరీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసుగా. రోడీ ఆ షిప్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత మేము, అంటే నిజమైన పవర్ రేంజర్స్ అయిన మేము, పవర్ స్టార్స్ ని ప్రిజం నుంచి బయటికి తీసాం. నేను అసలు నమ్మలేకపోతున్నా. అద్భుతం. ఓ మై గాడ్, ఇది ఎలా జరిగింది? ఇది ఎల్లో, అలాగే వైట్, ఇవన్నీ స్టార్సే. నేను దీన్ని అస్సలు నమ్మలేను. ఇక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పవర్ రేంజర్స్ అయిపోయాం. ఆ తర్వాత గెలాక్సీ వారియర్స్ తో ఫైట్ చేసాం. అవును, మాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మా ఫేవరెట్ ఎపిసోడ్ అది. మీరు చెప్పే కథల్ని మేము ఒప్పుకోము, అలాగే దాన్ని ప్రూఫ్ గా కూడా తీసుకోలేము. ప్రశాంతంగా ఉండండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సరే, నా మాట వినండి. మీరు చేసిన క్రైమ్స్ అన్ని మేము తెలుసుకున్నాం. కొలత ఏంటో చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఆ మిడ్ ట్రిప్ టాప్ లో వెళ్తే పనిష్మెంట్ ఏంటండి? మిమ్మల్ని అందరినీ ఆంతం చేయడమే. ఆల్రెడీ మీరు తప్పు చేయని వాళ్ళ మీద తప్పును మోపి తప్పు చేశారు. ఇది కొంచెం కూడా ఏం బాగోలేదు. మీ టైం చాలా బ్యాడ్ గా ఉంది పిల్లలు. ఇది ఏమాత్రం బాగోలేదు. అంతా అయిపోయింది. అక్కడ ఇంకో నెట్ ఉంది, చూడండి. రోడీ ఇంకా సారా అందరూ ఎలా ఉన్నారు? ఆగండి ఆగండి, మమ్మల్ని మాట్లాడనివ్వండి. మీరు లైన్ గెలాక్సీ నుంచి వచ్చారని మాకు తెలుసు. మీ ఫ్యామిలీ మిమ్మల్ని పికల్ పోని పిలుస్తుంది. హే రోడీ, సారా, మీరేనా? వాళ్ళ వాసన నా సిస్టమ్ ని కరెక్ట్ గైస్, ఇప్పుడు ఇంటర్ గెలాక్టిక్ కోర్ట్ లో మన ఫ్రెండ్స్ అందరూ చిక్కుకుపోయి ఉన్నారు. ఇది నాకు అసలు అర్థం కావట్లేదు. ఇలా వదిలేస్తే సమస్య. అన్నింటిలోకి బ్యాడ్ కోట్ ఏదైనా ఉందంటే అదే. మనం ఎలాగైనా వాడిని కనిపెట్టి కాపాడాలి. మా పాత శరీరం మాకు కావాలి. మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి, త్వరగా. ఏం చేస్తున్నారు నిక్? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, ఇలా చూడండి, అందరూ వినండి. ఇంకా 9 స్ట్రైక్స్ అంతటితో పూర్తి అవుతుంది. మీరు అయిపోతారు. ఇంకా ఎవరెవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది అక్కడ ఒక గుడ్ లుకింగ్ వ్యాంపైర్ ఉంది కదా, దాని గురించి. ఏంటి, నేనా? అది నిజంగా చాలా సాఫ్ట్, ఇంకా చాలా మరి అది అక్కడ నించోండి, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అలా ఉండి కూడా అది చాలా టెరబుల్ క్రిమినల్. అవును, అది చాలా దారుణమైనది. మమ్మల్ని కరవాలని చేసింది. లేదు, నేను అలా చేయలేదు. మమ్మల్ని అందరినీ వ్యాపారిగా మార్చాలన్నది ఇది బాధగా వేసింది. ఆ తర్వాత దాంతో ఫైట్ చేసి మేము ఓడించాం. మేము ఎంతో కష్టపడి ఫైట్ చేసాం. అప్పుడే మాకు విషయం తెలిసింది, దానికి గార్లిక్ అంటే ఇష్టం లేదని. నా ఫ్రెండ్స్ ఇలా చేసినందుకు నువ్వు అనుభవిస్తావు. చూడు నింజా బ్లాస్ట్. ఇదెలా ఉంది? ఇదే సర్ప్రైజ్. స్టార్ స్టార్ రాకెట్ టోర్నేడో మోడ్, నింజా గార్లిక్ టెంప్లెట్ టెక్నిక్, నింజా టోర్నేడో అటాక్. నీ
వీలైనంత ఊపిరి ఇప్పుడే పీల్చుకో. నాకు ఈ గార్లిక్ వాసన నచ్చదు. గార్లిక్ వల్ల ఎక్కువ డిస్ట్రాక్ట్ అయినందు వల్ల సులభంగా మేము ఫైట్ చేసాం. ఆ తర్వాత వాళ్ళని పట్టుకున్నాం. అది అబద్ధం. నాకు గార్లిక్ అంటే ఇష్టమే, కానీ నేను ఎవరిని కొరికింది లేదు. అయితే నువ్వు ప్రూఫ్ చేయి. గార్లిక్ ని ఇప్పుడు తీసుకురమ్మంటావా? నా దగ్గర ఉంది, నేను తీసుకొస్తాను. గ్రేట్, చూపించండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ఏంటిది ఇలా ఉంది? చూసారా, తనకి నచ్చలేదు. మేము చెప్పిన ప్రకారం ఉందా? కాస్త ఆగండి, మేము స్వైప్ అవడం వల్ల ఆ బాడీకి అది నచ్చలేదేమో. మళ్ళీ అబద్ధం చెప్పకండి. మళ్ళీ అబద్ధం చెప్పారు. ఇప్పుడు రెండవ స్ట్రైక్ అయింది. వాళ్ళు అబద్ధం చెప్పడం వల్ల ఒక కుట్ర పాయింట్ ఎక్కింది. కమ్ ఆన్, ఇదంతా చాలా తప్పు. ఇది అన్యాయం. చెప్పు తను ఏదో చెప్పబోతున్నాడు. ఆ అసహ్యమైన మాన్స్టర్ మన భూమి నుంచి అన్నిటినీ తీసుకెళ్దామని ట్రై చేసింది. మా వెపన్స్ ని కూడా వాడిని అడ్డుకుందామని మేము ట్రై చేసాం. అప్పుడే మేము అదేంటది ఆ మ్యాజిక్ ని మేము ట్రై చేసాం. దీంతో పోట్లాడి గెలుద్దాం. మాన్స్టర్ డిస్ట్రాయర్. బాగా ట్రై చేశావు. ఊరికే వదిలిపెట్టను. నన్ను ఎదిరించి నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా? అరే, అన్నిటిని నాశనం చేస్తుండే. ఆ సమయంలో మా దగ్గరున్న ఎలిమెంట్ స్టార్ నింజా మెటల్ అటాక్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు ఏది విరగొట్టలేకపోయారు. ఏంటి? కాదు కాదు, అది జరగలేదు. మేము గొడవలో ఎప్పుడూ అలా అస్సలు చేయలేదు. పంకిన్స్ ప్లీజ్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారని నేను మీకు నిరూపిస్తాను. కానీ నాకు వాళ్ళ మ్యాజిక్ వాన్ కావాలి. హే, అది నాది. నాకు వాన్ కావాలి. అది ఉంటేనే నేను స్పెల్ చేయడం కుదురుతుంది. అది నా దగ్గర ఉంటే నేను వాళ్ళు ఫ్రాడ్ నిరూపిస్తాను. అబద్ధం చెప్పకు, మేము నమ్మం. ఏ మాన్స్టర్ అడిగినా అది ఖచ్చితంగా మ్యాన్జూని ఇవ్వదు. అలా ఉండి కూడా అది చాలా టెరిబుల్. ఇప్పుడు మళ్ళీ 2 స్ట్రైక్స్ పెరగబోతున్నాయి. ఇంకొకసారి ట్రై చేస్తే మళ్ళీ దండిస్తుంది. బాగా ట్రై చేశారు మోసగాళ్ళు. మళ్ళీ ఇరుక్కున్నాం. 6 స్ట్రైక్స్ వచ్చేసింది. నువ్వు నన్ను పట్టుకోలేవు. ఆ స్మెల్ అంతా నీ పైన పడింది. అవును, ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకోబోతున్నాను. ఏం చేస్తానో చూడు. బాగా దొరికిపోయావు కదా. మన ప్లాన్ లో 1వ అంకం ముగిసింది. ఇప్పుడు 2వ మార్గం మొదలు పెట్టాలి. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉన్నారని నాకు సమాచారం అందింది. ఎక్కడున్నారు? మంచి టైమింగ్. త్వరగా వాళ్ళు మనల్ని కనిపెట్టేలోగా మనం మిగతా వాళ్ళని కూడా కనిపెట్టాలి. ఇక ఒక మాన్స్టర్ మాత్రం ఉంది. ఇతను క్రైమ్ ఏంటి? నేనా? నేను అసలు మాన్స్టర్ కాదు. నేను లీవ్ వెస్ట్ అని మ్యూజిషియన్ ని. ఏదైనా పాట పాడి నమ్మించనా? నువ్వంటే నాకిష్టం, ఎంతో ఇష్టం. నేనెప్పుడు నిన్ను వదిలిపెట్టను. అవును, ఇది నిజం, నిజం, వదిలిపెట్టను. మంచి గొంతు ఉండడం వల్ల మిమ్మల్ని మాన్స్టర్ కాదని ఒప్పుకోలేము. ఎందుకంటే మాకు తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా కేసులు ఇలాగే చేశాం. మేము ఎప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తున్నామో తెలుసా పంకిన్? ఏంటి, మీరు సింగింగ్ పంకిన్సా? అవునా? అర్థమవుతుందా? మా దగ్గర అబద్ధం చెప్తే ఇరుక్కుంటారు. మళ్ళీ ఒక స్ట్రైక్. మీకు ఒక స్ట్రైక్ పెరగబోతుంది. అలాగే 3 స్ట్రైక్లు పెరగబోతుంది. అంతా అయిపోయింది. అది 10 స్ట్రైక్స్ అయిపోయింది. ఇప్పుడు మీ జడ్జ్మెంట్ రాబోతోంది. కాసేపట్లో అన్ని మారిపోతాయి. మీ టైం దగ్గర పడింది. శిక్ష గ్యారంటీ. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చాలు, అంతా ఆపండి. ఇక్కడ చూసారా, నేరస్తులు తప్పించుకోవడానికి వీడే కారణం. వీడితో పాటు మేమందరినీ ఇక్కడికి పట్టుకుని తీసుకొచ్చాం. ఓ నో, రోడీ, సారా. సరే, మీరేమైనా చెప్పాలనుకుంటే మాకు త్వరగా చెప్పండి. నేను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. నేను ఇక్కడికి మన్నింపు కోరుదామని వచ్చాను. నేను ఈ రేంజర్స్ ఆత్మల్ని ఈ మాన్స్టర్ల శరీరాల్లో కలిపాను. దీన్నే ముందుగానే నీతో చెప్పాలనుకున్నా. తనేం చెప్తున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. అయితే వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేసావా? అవును, నేను నిజాన్ని ఒప్పుకుంటున్నాను. నువ్వు నిజం చెప్తున్నావా? అయితే ఈయన చేసి ఏం తప్పు చేయలేదా? మీరే చేశారా? మంచి విషయం ఏంటంటే మీరు సరైన సమయానికి వచ్చారు. దొరికిపోయాం. ఇప్పుడేం చేద్దాం?
నైస్ ట్రై గైస్. మంచి పని చేసావు విచ్. అందరూ వాళ్ళని స్విచ్ చేయండి. ఓకే ఫోకస్ స్విచ్ ద టీ. మీ శరీరాలు మీకు దక్కుతాయి, సో అన్ని నేను మారుస్తాను. నిరూపణ కాబోతున్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ముఖ్యమైన ఫైల్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక అద్భుతమైన విషయం. మళ్ళీ మనం మన శరీరాల్లోకి వచ్చేసాం. మళ్ళీ మనం లాక్ అయ్యాం. చివరికి వీడిని నమ్మి ఇలా మనం ఇరుక్కున్నామేంటి? మనం అందరం మిత్రులని నేను అనుకున్నాను. నిజం చెప్పాలంటే నేను వాళ్ళకే ఫ్రెండ్ని. ఓ ఇలాగే జరిగిందా? నో, ఇది అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు మనల్ని ట్రిక్ చేసి మోసం చేశారు. చాలా క్లవర్గా నడుచుకున్నారు. వీళ్ళు చేసిన తప్పులకి మేము ఓవర్గా జడ్జ్ చేస్తాం. వాళ్ళు చేసిన తప్పులకి ఫలితం అనుభవిస్తారు. దయచేసి మీరు మమ్మల్ని క్షమించాలి రేంజర్స్. మేము తప్పు నిర్ణయం తీసుకున్నాం. పర్వాలేదులేండి, ఎలాగైనా ఆ మాస్టర్లు అంతమంది, అది చాలు. సరే, ఆ తప్పు చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఓ మీరు దిగులు పడకండి, వాడు ఎక్కడున్నాడో మాకు తెలుసు. వాడి సంగతి మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ రేంజర్స్. రెడ్ బాట్ ఏమైంది? ఒక బ్యాడ్ న్యూస్. దాచిపెట్టిన చోటు నుంచి వాడు తప్పించుకున్నాడు. వాడిప్పుడు డాక్స్ దగ్గర ఉన్నాడు. మనం ఇప్పుడు డాగ్స్ కేగా వెళ్ళాలి. మన దగ్గర మన పవర్ స్టార్స్ లేవుగా. యాక్చువల్గా అది ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇది తీసుకోండి. దీన్ని నేను ట్యూన్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే సరే, మనం బయలుదేరదామా? ఇట్స్ మోర్ఫిన్ టైం. చాలా థ్యాంక్స్ రేంజర్స్. థ్యాంక్స్ పంకిన్స్. సీ యూ. ఎలాగోలాగానే అక్కడి నుంచి తప్పించుకున్నాను. మా సర్ప్రైజ్ ఎలా ఉంది? పక్కాగా వచ్చావా? ఇది ఎలా సాధ్యం? అంతేకాదు, నిన్ను కూడా మేము అంతం చేయబోతున్నాం. అది కూడా నేను మీకు చెప్తున్నాను. ఇదిగో తీసుకోండి. Rocket, tornado mode, ninja spin, ninja tornado. Lion fire, ninja spin, lion fire red, రండి తలపడదాం. lion fire armor star, rocket. ఇదిగో సర్ప్రైజ్ తీసుకో. నువ్వు బాగా ట్రై చేశావు. ninja spin, lion fire flame strike. ఇది నాకు జరుగుతుందని అనుకోనే లేదు. ఇంకా ఇది పూర్తి కాలేదు. ఇలాగ మీరు చేయకూడదు. దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. lion fire double super strike. నేను ఖచ్చితంగా తిరిగి వచ్చి మీ మీద పగ సాధిస్తాను. గుడ్ జాబ్ గాయ్స్, మనం వాళ్ళని అంతం చేశాం. ఏంటి రేంజర్స్, అంతలో సంతోషమా? నేను తిరిగి వచ్చేసాను కదా. మీకందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. నేను మిమ్మల్ని ఎలా ఆట పట్టిస్తానో చూడండి. మనం అల్ట్రాసౌండ్ పిలుద్దాం. మంచి ఐడియా. నింజా స్ప్రే. రండి, వచ్చి నన్ను పట్టుకోండి, చూద్దాం. నింజా అల్ట్రా స్ట్రైక్. అంత త్వరగా పూర్తి చేస్తాను. ఇదిగో వస్తున్నాను. వాడేం చేస్తున్నాడు? మన అల్ట్రాసౌండ్ కి ప్రాబ్లం. లేదు, మళ్ళీ అల్ట్రాసౌండ్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి, మిమ్మల్ని నేను ఈజీగా పడగొట్టానా? మనం ఇంకో మెగా సూట్ తెచ్చినా దాన్ని ఇలాగే చేస్తాడు. అయితే మనం మన సోర్స్ ని మాత్రం యూజ్ చేద్దాం. మంచి ఐడియా. అందరినీ పిలుద్దాం. జోన్ స్టార్. బ్రాంబర్ ట్విస్ట్.
మర్యాదగా మీరందరూ తప్పుకోండి రోబోట్స్. ఇది మంచి టాస్కే కదా. సరే ఇప్పుడు నా ఆట ప్రారంభిస్తాను. కమాన్ గైస్, రండి అదరు కొడదాం. Cannon blast. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. అయిపోయావు. యా. సరే రండి అందరూ కలిసి తనని అంతం చేద్దాం. నాకు ఎలాంటి క్యాండీ ఇవ్వకుండా మీరు నన్ను అర్థం చేస్తున్నారు. ఇది మీకు న్యాయమా? షో పూర్తయింది. నింజా సైకిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎలాగోలా మనం ట్రిక్ ఆర్ ట్రీట్ ని కంప్లీట్ చేసాం. మొత్తానికి ఆలవిన్ చాలా బాగుంది. పార్క్ లో స్పాట్ చాలా బాగుంది. మన కావాలంటే అక్కడికి వెళ్దామా, ఏమంటారు? అలాగా అయితే సరే పదండి వెళ్దాం. మీ దగ్గర ఏమన్నా చాక్లెట్స్ ఉన్నాయా? నా దగ్గర బ్రేస్లెట్స్ వాటర్ బామ్ ఉంది. నా దగ్గర ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఒక సెకండ్ కి నేను జడ్జ్మెంట్ పంప్కిన్ అనుకుని తడుచుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. మళ్ళీ అలా జరిగిందంటే నేను ఇక తట్టుకోలేను. మంచిదండి, అది హాలోవిన్ డెకరేషనే. అందరూ ఎలా ఉన్నారు? మేక్ అదిరిపోయారు కదా. మీరు ట్రిక్ కోసమే వెళ్ళారు కదా, నేను మిమ్మల్ని ట్రిక్ చేశాను. అద్భుతంగా చేశావు. సరే మనం వెళ్ళి కట్లు కొట్టి ఇచ్చేద్దాం. ఓకే గైస్, పోదండి వెళదాం. Telugu Cartoon India official.blogspot.com